హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే త్రయోదశి. శనివారం వస్తే ఆ రోజునే శ్రీ త్రయోదశి అని అంటారు. శనివారానికి అధిపతి శనిదేవుడే జన్మించిన తిథి కూడా త్రయోదశి వారము. త్రయోదశి వస్తే అత్యంత ప్రీతికరమైన దినమే అని పండితులు చెప్తున్నారు. అంటూ శనిదేవుడి ఇటు శివదేవుడు ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి నాడు ఆడవారు పొరపాటున కూడా ఈ పనులు చేస్తే ఆ దేవుడికి, శనిదేవుడికి ఆగ్రహానికి గురి అవుతారు. 100కు 99% మంది ఈ తప్పులను చేస్తూ ఉంటారు. మీరు తెలియక చేసే ఈ చిన్న చిన్న తప్పులైనా దానికి మీరు పెద్ద శిక్షను అనుభవించాల్సి వస్తుంది. హిందూ పురాణం ప్రకారం శనిదేవుడికి కర్మ న్యాయబద్ధంగా పరిగణిస్తారు. ప్రకారంగా నవగ్రహాలకు అది చిన్న గ్రహం. అనుగ్రహమే అందించడమే నెమ్మదిగా ప్రయాణించేది ఈ గ్రహమే. మనలో చాలామంది శనిదేవుడిని పేరు చెప్పే చాలామంది తెగ భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే శని ప్రభావం పడేందుకు ఇబ్బందులు తప్పవని నమ్ముతూ ఉంటారు. కుంభరాశికి శని దేవుడు అధిపతి ఉంటాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్కరి కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలకు చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగాలి అంటే దేవుడి బాధ్యత వహిస్తూ ఉంటాడు. అందుకే ఎవరైతే కఠినకరమైన శిక్షల, న్యాయం, నిజాయితీ లక్షణాలు కలిగి ఉంటే వారికి శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు. లేని వారి మాత్రం కఠినంగా శిక్షిస్తాడు. అనుగ్రహానికి గురి కాకుండా ఉండాలి అంటే నీతి ధర్మం మార్గంలో నడవాలి. అదేవిధంగా శని దేవుడు కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి. శని త్రయోదశి నాడు మీరు ఆ శనికి ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చేస్తే ఇక మీరు శని బాధలు భయపడవద్దు పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే శని త్రయోదశి రోజు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మీ జీవితంతో పాటు మీ కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. మరి ఈ శని త్రయోదశి రోజు ఏ తప్పులు చేయకుండా ఉండాలి అని ఈ విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే శని అనుగ్రహం పొందడానికి ఈ పరిహారం త్రయోదశి రోజు ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు పెద్దలు పారిశుద్ధ కర్మలను అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించచ్చా అని కాదు. కష్టజీవులను పని చేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. ఇబ్బంది పెట్టిన ఈశ్వరుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. శని త్రయోదశి రోజు పొరపాటున కూడా ఆవు నూనె లేదా ఈ నూనెను కొనుగోలు చేయకూడదు. ఈ రోజు ఈ నూనె కొంటే ఇంట్లో దరిద్రం వస్తుంది అని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు శని త్రయోదశి రోజు నూనెను దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఆవాల నూనెను లేదా నువ్వుల నూనెను దానం చేయడం వలన ఈశ్వరుడు సంతోషపడతాడు. ఏ వస్తువునైనా సరే ఇంటికి తీసుకురావద్దు. అలాగే చేయడం అశుభంగా భావించి శనిదేవుడు ఇనుమును దానంగా ఇస్తే పురాణ గ్రంథాలలో చెప్పబడింది. అందుకే ఇనుమును శనిదేవుడికి సంబంధించిన లోహంగా పరిగణించబడింది కనుక ఇనుప వస్తువును ఇంటికి తీసుకురాకూడదు. అలాగే శనివారం రోజు కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదు. ఎందుకంటే ఇవి లోహానికి తయారు చేయబడతాయి కాబట్టి. మాంసాహారాన్ని తినకూడదు మరియు మద్యం తాగకూడదు. అలాగే ఈ రోజు ఏ జంతువులకు కూడా హాని చేయకూడదు. సరే, త్రయోదశి రోజు ఇంట్లోని ఉప్పు కొనకూడదు. శని త్రయోదశి నాడు ఇంట్లోకి ఉప్పు తీసుకురావడం చెడు శకునంగా పరిగణింపబడుతుంది. శాస్త్రం ప్రకారం ఇంట్లో అప్పులు పెరిగిపోతాయి. ఇంట్లో కుటుంబ సమస్యలు, అనేక వ్యాధులకు గురి అవుతారు. పొరపాటున కూడా శని త్రయోదశి రోజు ఉప్పును కొన్నట్లయితే ఆ ఉప్పుతో ముందుగా ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఒక పళ్ళెంలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని దానిపైన ఒక ప్రమిదను పెట్టి దాని మీద మరలా పెట్టి 8 వత్తులను వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ఈ దీపాన్ని ఇంట్లో హాలు పడమర దిక్కులో పెట్టి వెలిగించాలి. ఇలా చేస్తే పొరపాటున కూడా ఉప్పు కొన్నా కూడా దోషం తగలకుండా సకల శుభాలు సిద్ధిస్తాయి. అగ్గి పెట్టే బొగ్గు, సూది వంటివి కూడా కొనకూడదు.
శని త్రయోదశి నాడు గుమ్మడికాయను కూడా కొనకూడదు. అలాగే శని త్రయోదశి నాడు ఆ శనిదేవుడికి ఇష్టమైన నల్లటి మినపప్పును కూడా తోటకూరను కొనకూడదు. తల్లిదండ్రుల వృద్ధులను నిరుపేదలను బాధ పెట్టకూడదు. అలా అవమానిస్తే శని దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. శని న్యాయానికి ప్రత్యేక నిలిచే దేవుడు కాబట్టి శ్రీ తేజస్సు రోజు తల్లిదండ్రుల సేవ చేస్తే సంతోషిస్తాడు. అందువల్ల తమ ఇంటిని పూజ గదిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని శని త్రయోదశి రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి మంచి ఫలితాలు వస్తాయి. ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేయటం వలన మీ జీవితంలో శని బలహీన పడతాడు. తర్వాత మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అసలు ఈ శని త్రయోదశి రోజు ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. సాధారణంగా ఆడవారు శుక్రవారం శనివారాలు తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే శాస్త్రాల ప్రకారం శనివారం ఆడవారు తలకు స్నానం చేస్తే అస్సలు ఆయుష్ తగ్గుతుందంట. అంటే శనివారం లేదా శని త్రయోదశి నాడు ఆడవారు మామూలుగా తలస్నానం చేయవచ్చు, కానీ షాంపూలు కుంకుడుకాయలు పెట్టుకోకూడదు. అలాగే శని త్రయోదశి రోజు మీ ఇంటి వద్దకు వచ్చిన కాకిని ఆవును కొట్టకూడదు. వాటికి ఆహారం పెట్టండి. ఆహారం పెడితే మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు శని త్రయోదశి రోజు కాకికి ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలతో పాటు శనిదేవుడు కూడా తృప్తి చెందుతాడు. శివాలయంలో అభిషేకం చేస్తే మీకు చాలా మంచి లాభాలు కలుగుతాయి. శని త్రయోదశి రోజు కేవలం ఆడవారే కాదు మగవారు కూడా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీకు ఉండే సంపద అభివృద్ధి చెందుతుంది. మీ జీవితం ఆనందంగా సాగుతుంది. ఆడవారిని అంటే అమ్మ, భార్య, మగవారు ఇంట్లో ఉంటే ఆడవారు అంటే అమ్మ, భార్య, కూతురు, చెల్లి వంటి వారిని బాధ పెట్టకూడదు. శని త్రయోదశి నాడు దీనికి ఎవరైనా బాధ పెడితే మీకు అన్ని కష్టాలే కలుగుతాయి. అలాగే ఆడవారు కూడా ఈరోజు కుటుంబ సభ్యులపైన అరవడం చేయకూడదు. చెడు మాటలు మాట్లాడవద్దు. జ్యోతిష్యం ప్రకారం ఈ వస్తువులను కొనకూడదు. అయితే ఈరోజు నల్లటి వస్తువులను దానం చేయవచ్చు, కానీ కొనకూడదు. ఈరోజు ఎంత అత్యవసరమైనా సరే ఈ నల్లని వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఇబ్బందులు తప్పవు అవుతాయి. నల్లటి వస్తువులు లేదా వస్త్రం దానం ఇవ్వడం చేసుకోవచ్చు. శని త్రయోదశి ముందు రోజు ఈరోజు అంటే శుక్రవారం కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ తరువాత రోజు అటువంటి వాటిని శని త్రయోదశి రోజు వస్తువులను దానం ఇవ్వడం. ఇలా చేస్తే శని చెడు ప్రభావం మీ పైన పడకుండా ఉంటుంది. మీరు ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. గుడిలో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించి శనిదేవుడిని ఆరాధిస్తే ఆ భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. అయితే ఈరోజు ఈ నల్ల రంగులో ఉండే నువ్వులను వంటివి కొనుగోలు చేయకూడదు. అయితే వీటిని రోజంతా కొంచెం చేయవచ్చు. దీనివల్ల మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున శనివారాలలో నల్లనివి కూడా దానం చేస్తే దానివల్ల మీ జీవితంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. పశువులు సంచుల వంటివి తోళ్ళు, బూట్లు వంటివి తోళ్ళు వస్తువులను శని త్రయోదశి రోజు కొనకూడదు. ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితం సమస్యలు ఎదురుకు వస్తాయి. వాటికి శని త్రయోదశి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని చేపలను కొనకూడదు. అలాగే ఈ శని త్రయోదశి రోజు కొత్త బట్టలు కొనకూడదు. ఈ రోజున గోర్లు కత్తిరించకూడదు. అలాగే శని త్రయోదశి రోజు వంటి వద్దకు కాకులు వస్తే ఇంటికి వాటిని కొట్టకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించి, ఎందుకంటే కాకి శని భగవానుడి వాహనం. శని త్రయోదశి రోజు కాకి కనిపిస్తే వాటిని కొట్టకుండా తమకి శని భగవానుడికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే ధర్మబద్ధంగా ఏదైనా ఆహారాన్ని పెట్టండి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే శనిదేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఆ ఇల్లంతా లక్ష్మి నివాసంగా ఉంటుంది. ఈరోజు నల్ల కుక్కలు, కాకులు ఆహారం పెడితే పేదవారికి దాన ధర్మాలు చేయాలి. చిత్తబుద్ధి లేని ఆచారాలకు, భక్తి లేని పూజలకు ఫలితం లేనిది. కాబట్టి ప్రకృతి మనతో పాటు జీవించే వాటికి, జీవులైన పక్షులకు దానం, గింజలు వంటివి
హాల్యంగా త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేసి మీరు దగ్గరలో గుడిలో ఉండే దంపతులకు గాని అడిగి ఇలా శని దానాలు చేస్తే వారికి వివాహం చేకూరుతుంది. వారికి చేయడం అంతే. కానీ ఈరోజు ఇనుము, ఉప్పు, నూనెను ఇలా ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి తీసుకోవద్దు. అలాగే శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శని దేవుడిని పదే పదే శని అని పిలవకూడదు. ఈశ్వరుడు అనే సంప్రదాయబద్ధంగా పిలిస్తే ఆయనకు నచ్చదు అని ఈశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కల్పిస్తాడు. పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర అనే శబ్దం ఉన్న దేవులను ఐశ్వర్యంగా పిలుస్తారు. శని దేవుణ్ణి కూడా ఈ శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనకు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఈరోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ శని త్రయోదశి రోజు శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని మీకు వీలైనంత శని పూజలు చేసి దాన ధర్మాలు చేయడం వలన అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. మరి తెలుసుకున్నారు కదా, శని త్రయోదశి రోజు ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మా ధన్యవాదములు.